ఆరోగ్యశ్రీ ఉసిరి. సూర్యమాను అసలు పేరు. జన వ్యవహారంలో ఉసిరిమాను అయ్యింది. సూర్య అంటే సూర్యుడు. ఉసిరిలో సూర్య తేజస్సు ఉంది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ మూడింటిని త్రిఫలాలు అంటారు. ఇవి లేకుండా ఆయుర్వేద ఔషధాలు లేనట్టే. ఉసిరిలోని భోజనం కూడా అసంపూర్ణం. ఉసిరి ఎంతటి ఔషధమో అంతటి కూరగాయ. దాన్ని వండుకోవాలంటే యుక్తి కావాలి. పాకశాస్త్ర గ్రంథాలు ఉసిరికాయతో అనేక వంటకాలను వివరించాయి. క్షేమ కుతూహలంలో ఉసిరికాయల కూర. పెద్దలుగా ఉసిరికాయలకు నూనె పట్టించి అంగారపాకం అంటే నిప్పుల మీద లోపల గుజ్జంతా ఉడికే వరకు కాల్చాలి. ఓవెన్ ఉన్నవాళ్ళు గ్రిల్ చేయొచ్చు. పైన మాడి వలిచేసి గింజ ఏరేసి లోపల గుజ్జు మాత్రమే తీసుకోండి. మట్టి లేదా గాజు ముకుడులో తాలింపు గింజలు వేగించి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి కలిపి అందులో ఈ ఉసిరి గుజ్జు చేర్చి కాసేపు మగ్గబెడితే ఉసిరికాయల కూర సిద్ధమైనట్టే. లోహపు బాండీల్లో మండవద్దనేది చెప్పదగిన సూచన. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. చక్రదత్తలో ఉసిరి హల్వా. చక్రదత్త అనే ఆయుర్వేద గ్రంథంలో ఉసిరి హల్వా తయారీని వివరించింది. తాజా ఉసిరికాయ ముక్కల్ని తీసుకుని కొద్ది కొద్దిగా ఉసిరికాయల జ్యూస్ పోస్తూ మెత్తగా నలిగేలా దంచి అందులో తగినంత చక్కెర, తేనె, కొద్దిగా నెయ్యి కలపాలి. అది ఉసిరికాయల హల్వా. చ్యవనప్రాస లేహ్యంతో సమానమైన ఔషధం. దీన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరిచి రోజు ఒక చెంచా చొప్పున తీసుకుంటే 80 ఏళ్ల వయసు వాళ్ళు కూడా యవ్వనవంతులు అవుతారంటుంది చక్రదత్త. స్కూల్కెళ్లే పిల్లలకు రోజూ పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తెలుగువారి నల్ల పచ్చడి. బాగా కండ ఉన్న ఉసిరికాయ ముక్కల్ని తరిగి ఒక పింగాణి జాడీ లోపల నూనె పట్టించి అందులోకి తీసుకోండి. ఆ ముక్కలపైన 3 నుంచి 4 చెంచాల పసుపు, తగినంత ఇంగువ పొడి చల్లి బాగా కలిపి ముక్కలు మునిగే వరకు నువ్వుల నూనె పోసి కదల్చకుండా ఒక పక్కన ఉంచాలి. 3-4 రోజుల్లో ముక్కలు మెత్తబడి ఉంటాయి. ఆ ముక్కల్ని మెత్తగా దంచి లేదా మిక్సీ పట్టి తగినంత సైనికులను చేర్చి మూత పెట్టి పైన ఒక తెల్లగుడ్డతో వాసన గట్టి కనీసం 3 నెలలు కదల్చకుండా భద్రపరచాలి. ఇది వాతావరణ ప్రభావాన నల్లగా మారుతుంది. ఫ్రిడ్జ్లోనే ఉంచితే నలుపు రాదు. దీని రుచిని శివుడు కూడా వర్ణించలేడంటారు. క్షేమ కుతూహలం పాకశాస్త్ర గ్రంథంలో క్షేమ శర్మ ఒక వారానికి సరిపడా యువతలకు తీసుకుని కొత్తిమీర వగైరా కలిపి తాజాగా తాలింపు పెట్టుకుని రోజు ఒక చెంచా మోతాదులో మెత్తటి ముద్దగా తినేవారికి ఏ రోగాలు రావు. షుగర్ వ్యాధి ఉన్నవారు పసుపు కూడా చెరిసగంగా ఈ పచ్చడితో కలిపి తింటే మంచిది. మామిడికాయతో కలిపి పప్పు. మామిడిలాగానే ఇంచుమించు ఏడాది పొడవునా ఉసిరికాయలు దొరుకుతున్నాయి కాబట్టి తాజాగా తినటానికి ఒకప్పటికన్నా సౌలభ్యం ఉంది. మామిడికాయ ముక్కలతో పాటుగా ఉసిరికాయ ముక్కలను కూడా కలిపి పప్పు గాని, పులుసు గాని, పచ్చడి గాని చేసుకుంటే ఉసిరి వలన కలిగే ప్రయోజనాలన్నీ అదనంగా దొరుకుతాయి. ఉసిరికాయ వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని కరిగిస్తుంది, విషదోషాలని పోగొట్టే గుణం దీనికి ఉంది. కంటి చూపును పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీని రసంలో మిరియాల పొడి, పసుపు కలిపి రోజు తాగుతూ ఉంటే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ముసలితనం రాకుండా కాపాడుతుంది, రక్తస్రావాన్ని ఆపుతుంది, స్త్రీ పురుషుల లైంగిక సమర్థతల్ని పెంచుతుంది, బీపీ షుగర్ పైన పనిచేస్తుంది. ఉసిరికాయ దొరికితే వదలకండి. ఆరోగ్యశ్రీ కాయలివి.